చూస్తున్నాం కాసేపట్లో విశాఖకు ప్రధాని మోడీ చేరుకుంటారు. విశాఖ ఎయిర్పోర్ట్లో మోడీకి ఘన స్వాగతం పలకనున్నారు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రస్తుతానికి విశాఖ ఎలా ఉంది, అక్కడ సిచ్యువేషన్స్ ఏంటి, ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ప్రోగ్రాం ఎలా ఉండనుంది, మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ అనురాధ సిద్ధంగా ఉన్నారు. మానియా కనిపిస్తుంది మనకి. మనం విజువల్స్ లో స్పష్టంగా చూడొచ్చు. కాసేపట్లో కొద్దిసేపట్లోని ఇక్కడికి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ రానున్నారు. ఆయనతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక్కడికి రానున్న నేపథ్యంలో భారీగా జనాలంతా కూడా ఈ రోడ్ షోకి చేరుకొని ఇక్కడ వాళ్ళకి స్వాగతం పలికేందుకు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అయితే భారీ ఎత్తున ఇక్కడ ప్రజలు కూడా సమీకరణ అవుతున్నారు. మరి నరేంద్ర మోడీకి ప్రస్తుతం ఇక్కడ ఆయన సభకి చేరుకోబోతున్న సమయంలో నరేంద్ర మోడీ గారిని ఇన్వైట్ చేసేదానికి కూడా ఇక్కడ మనతో కొంతమంది బీజేపీ నేతలు, మహిళా నేతలు ఉన్నారు. మేడం, మీరు నరేంద్ర మోడీ గారిని ఆహ్వానించబోతున్నారు. ఆహ్వాన కమిటీలో మీకు కూడా ఒక ప్లేస్ ఉంది. సో మీరు ఏమనుకుంటున్నారు, మీ ఫీలింగ్? నేను ఇక్కడ మోడీ గారిని ఆహ్వానించడం అంటే అందరు మహిళల తరపున, అలాగే స్కూల్ పిల్లలందరి తరపున కూడా ఆహ్వానించడం జరుగుతుంది. అది నేను వ్యక్తిగతంగా ఆహ్వానించడం కాదు, అది అందరి యొక్క ఉత్సాహం అనేది నేను నింపుకొని ఆయనకి ఆహ్వానం పలకడం అనేది జరుగుతుంది. మోడీ గారు ఫస్ట్ టైం మనకి ప్రధానమంత్రి అయిన తర్వాత ఇక్కడ విశాఖపట్నం రావడం, అదే అభివృద్ధి కార్యక్రమాలు మొదలు పెట్టడం, శంకుస్థాపన చేయడం అనేది చాలా ఆనందకరంగా ఉంది. కూటమి నాయకులకే కాదు, ప్రతి ఒక్కరికి కూడా ఉత్సాహం అనేది నింపడం జరుగుతుంది. ఇది ఇక్కడ మనం చూడొచ్చు. ప్రత్యేకంగా అందరినీ కూడా సభకి తరలించి ఒక్కొక్కరిని కూడా మొత్తం వీళ్ళందరినీ కూడా సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. ఇక్కడ చాలా మంది ఉన్నారు. అసలు వీళ్ళ ఒపీనియన్ కూడా ఏంటనే తెలుసుకుందాం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎలా అనిపిస్తుంది మీకు ఈ సభకి రావడం? చాలా సంతోషంగా ఉన్నదండి. మన ఈ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ యొక్క మాదైతే అనకాపల్లి జిల్లా మాడుల మండలం వీరలాఘరం గ్రామం నుంచి వచ్చామండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ప్రధాని సభకి రావడం, ఇక్కడ ఇవన్నీ కూడా చూడడం, ముగ్గురు ప్రధాన నేతల్ని మీరు ఇప్పుడు ప్రత్యక్షంగా చూడబోతున్నారు, కలవబోతున్నారు. ఏమనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఇలాంటి పరిపాలన ఇంకా కావాలి, ఈ అభివృద్ధి కావాలి. మోడీ గారు వచ్చి మన యొక్క చాలా వరకు వెనకబడి ఉన్నాం, దాన్ని రాష్ట్రాన్ని డెవలప్ చేస్తారని కోరుకుంటున్నాం. ఎంతో ఆశగా చూస్తున్నాం మోడీ గారు ఏం మాట్లాడతారు మీటింగ్లో అనేసి. ఇక్కడ చూడొచ్చు మనం, ప్రతి ఒక్కటి కూడా 3 టైర్ సెక్యూరిటీలో అంతా కూడా స్వాగతం పలికేందుకు సెక్యూరిటీ చెక్స్ కూడా చేస్తున్నారు. పబ్లిక్ కూడా ప్రతి చోట కూడా ప్రతి 10 అడుగుల దూరంలోని కూడా సెక్యూరిటీ చెక్ ఇచ్చి తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ప్రధాన నేతలు ఆ వాహనం ద్వారానే ఇక్కడ నుంచి రోడ్ షోలో పాల్గొంటారు. కిలోమీటర్కి మేర రోడ్ షో నిర్వహించనున్నారు. అందుకు సంబంధించి వెహికల్ కూడా సిద్ధం చేశారు. ఈ వెహికల్ ఓపెన్ టాప్ వెహికల్లోనే ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ వెహికల్ ఎక్కి ఇక్కడ నుంచి రోడ్ షో ద్వారా వాళ్ళు 1 కిలోమీటర్ పాటు వెళ్తారు. అక్కడ నుంచి రోడ్ షో చేసుకుని తిరిగి సభా ప్రాంగణానికి వాళ్ళు చేరుకొని అక్కడ సభా ప్రాంగణంలో అయితే పాల్గొంటారు. మొత్తానికి చూసుకుంటే కనుక ఇక్కడ మొత్తం విశాఖపట్నంలో అంతా కూడా అంటే ప్రధాని సభకి సర్వం సిద్ధమైంది. వెహికల్స్ రెడీ చేశారు. ప్రజలందరూ కూడా చేరుకున్నారు. మరి కాసేపట్లోని ప్రధాని నరేంద్ర మోడీకి వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఆహ్వానం పలికి, స్వాగతం పలికి విశాఖపట్నంలో ఈ సభని విజయవంతం చేసేందుకు వాళ్ళంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ అనురాధ.